శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కన్యా రాశి వారికి ఇక పండగే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు కోరుకున్నవన్నీ ఇచ్చేటటువంటి దేవత ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది. చూడకపోయినా తెలుసుకోకపోయినా నష్టపోతారు. అసలు ఆమె ఎవరు? ఎందుకు మీ కోరినవన్నీ ఇవ్వాలనుకుంటోంది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ రోజు మనం కన్యా రాశి వారి వెంట తిరుగుతున్న ఆ దైవశక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ దైవశక్తి ఎవరు? ఎందుకు వీరి చుట్టూ తిరుగుతోంది? ఎందుకు వీరి ఇంటి చుట్టూ తిరుగుతోంది? ఆ దైవం వీరితో ఏం చెప్పాలనుకుంటోంది? ఈ మొత్తం విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ వీడియోని చూసినట్లయితే గనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఈ రాశి గురించి మాట్లాడితే వీరి జీవితం ఒక సైలెంట్‌గా మంటలేసే పోరాటం లాంటిదే. ఎంత చిన్న సమస్య వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎవరు వెన్నుపోటు పెట్టినా, ఎవరి మాట వల్ల కూడా మనసు పగిలిపోయినప్పటికీ ఈ రాశిలో జన్మించిన వారు బయట నుంచి చూస్తే రాయిలాగా స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎన్నో గాయాలను దాచుకుని నడుస్తుంటారు. ఈ రోజుల్లో వీరి మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ. కానీ పైకి మాత్రం చిరునవ్వుతో నేను బాగున్నా అని చెప్పేస్తూ ఉంటారు. ధైర్యం అంటే వేరే, నిబద్ధత అంటే వేరే, ప్రేమలో నిజాయితీ అంటే వేరే. నలుగురిలో ఉన్నప్పుడు ముందుండే సహాయం చేయడం వీరి స్వభావం. ఎవరికైనా అవసరమైతే వెంటనే పరిగెత్తి తీరుతారు. ఇవాల్టి వీరి తెలివితేటలు, మాట ప్రవర్తన చూసి చాలా మంది ఏ పరిస్థితి అయినా సరే హ్యాండిల్ చేయగలరు అని అనుకుంటారు. కానీ నిజానికి వీరు ఎంత బాధ ఆపుకుంటున్నారో ఎవరు కూడా ఊహించలేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీరి జీవితం కష్టాలతో నిండిపోయి ఉంది. ఒకరోజు ఆనందంగా ఉంటే 3 రోజులు బాధ వెంటపడినట్టుగా ఉంటుంది. దెబ్బల మీద దెబ్బలు పడ్డాయి. నవ్విన వాళ్ళు కూడా తప్పు చేసిన సందర్భాలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఒకసారి పెద్ద లాస్ వచ్చిన రోజులు ఉన్నాయి. పని విషయంలో సులువుగా లేకపోయినా సమయాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో అయితే ఏదో ఒక అజ్ఞాతమైన శక్తి చుట్టూ తిరుగుతున్నట్లే అనిపిస్తోంది. కానీ అది ఏంటో, ఎక్కడి నుంచి వస్తోందో, ఎందుకు అనిపిస్తోందో మాత్రం అర్థం కావట్లేదు. రాత్రిళ్ళు ఒక్కసారిగా వాతావరణం మారినట్లు అనిపించటం, గాలి చల్లగా కాకుండా ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపించినట్లుగా భావించటం, మనసులో తెలియని ఒక భయం లేదా భావన రావటం, ఒక్కొక్కసారి ఒత్తిడి పెరిగినట్లు అనిపించటం, ఇవన్నీ ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. వీరికి కూడా ఇవి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు. ఏదైనా శుభం జరగబోతోందా, లేక ఏదైనా అశుభం, పెద్ద మార్పు జరగబోతోందా, ఇది దైవ సూచన అనిపిస్తున్నప్పటికీ కూడా స్పష్టంగా మాత్రం అర్థం కావట్లేదు. వీరికి అంత ధైర్యం ఉన్నప్పటికీ ఈ మధ్య వీరి లోపల ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ మిగిలిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకు కొన్ని రోజులు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తోంది? ఎందుకు ఒక్కసారిగా ఆలోచించడం మొదలవుతోంది? 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళు, త్వరపడుకో, ఏదో ఒక పెద్ద మార్పు దగ్గరలోనే ఉంది అని లోపల ఎవరో చెబుతున్నట్లు అనిపిస్తోంది. పని విషయంలో కూడా ఈ మధ్య కొన్ని అడ్డంకులు, కొన్ని దారులు మూసుకుపోయినట్లుగా కనిపిస్తున్నాయి. కానీ అకస్మాత్తుగా ఒక చిన్న అవకాశం వచ్చినట్లు ఉంటుంది. డబ్బు విషయంలో కూడా ఆలస్యం ఉన్నా పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి మాత్రం రావటం లేదు. పర్సనల్ లైఫ్ లోనూ సైలెంట్ టెన్షన్ ఉన్నా లోపల చాలా పాజిటివ్ ఫీల్ పుట్టుకొస్తోంది. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ ఏదో మంచి మార్పు రాబోతుందనే సంకేతం మాత్రం స్పష్టంగా అనిపిస్తోంది. ఎవరికి చెప్పలేని ఒక రహస్యం, ఒక అనుభూతి, ఒక రక్షణ, ఒక శక్తి, ఇవన్నీ మెల్లగా దగ్గరికి వస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఎవరో ఒకరు కనిపించకుండా మీ అడుగులను గమనిస్తున్నట్లుగా, మీ జాతకాన్ని చూస్తున్నట్లుగా, పరిశీలిస్తున్నట్లుగా ఒక భావన వస్తోంది మీకు. ఇది సరిగ్గా ఏంటో మాత్రం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సైలెన్స్, ఈ శక్తి ఎందుకు వీరి చుట్టూ కనిపించకుండా ప్రభావం చూపుతోంది? ఎందుకు రాత్రిలో వాతావరణం మారినట్టుగా అనిపిస్తోంది? ఇన్ని రోజులు ఎందుకు అర్థం కాని సంకేతాలు వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా ఉంది. కానీ అది నెమ్మదిగా మాత్రమే తెలుస్తుంది. తొందరపడకండి, కాసేపు ఓపిక పట్టండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీరు ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎక్కడ పడిపోయినా మళ్ళీ నిలబడే శక్తి వీరి లోపల ఉంది. కానీ ఈ మధ్య మాత్రం అలసిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా పనులు ఆలస్యం కావటం, డబ్బు తగ్గటం, ఇంట్లో సైలెంట్ టెన్షన్, బయట ఉన్నవారి ప్రవర్తనలో వచ్చిన మార్పులు, ఇవన్నీ కలిసి వీరి మనసు బాగా లాగుతోంది. అయినా కూడా వీరి మనసు పూర్తిగా బ్రేక్ అయ్యే స్థితిలోకి వెళ్ళలేదు. ఎందుకంటే లోపల ఒక చిన్న బలం, ఒక అజ్ఞాతమైన ధైర్యం, ఏదో మంచి జరగబోతోంది, ఆగు,
త్వరపడుకో అని చెప్పినట్లుగా అనిపిస్తోంది. ఈ మధ్య వీరు 2 విషయాల్లో ఎక్కువ గమనిస్తున్నారు. కొన్ని పరిస్థితులు ఒక్కసారిగా జరుగుతున్నాయి అన్న భావన, ఎవరూ కనిపించకుండా తమను పరిశీలిస్తున్నట్లుగా అనిపించటం. అది చెడు శక్తి కాదు, భయపెట్టేదేమీ కాదు. కానీ ఎవరైనా దగ్గరగా ఉన్నారో, ఎవరో గమనిస్తున్నారో అన్న భావన మాత్రం బలంగా ఉంటుంది. బయట ఉన్నప్పుడు కూడా ఒక్కసారి వెనక్కి చూసుకుంటారు, మరలా చూసుకుంటారు. ఆ భావన విడిచిపెట్టకుండా ఉంటుంది. ఎలాంటి లోపల ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఆ అరుపులో చెవుల వైపు సైలెంట్ గా లేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే ఒక మార్పు జరుగుతున్నప్పుడు భగవంతుడు ముందుగా చిన్న చిన్న సంకేతాలు ఇస్తాడు. ఆ సంకేతాలు కొంతమందికి డ్రీమ్స్ ద్వారా, ఇంకొంతమందికి ఆకస్మికంగా వచ్చిన ఆలోచనల ద్వారా, మరికొందరికి వాతావరణం స్ట్రెస్ లా అనిపించటం ద్వారా కనిపిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ మధ్య వచ్చిన సంకేతాలలో ఒక ప్రధాన విషయం ఏంటంటే, ఇవాళకి వీరికి ఇబ్బంది పెట్టిన వారు, అడ్డుకున్న వారు, కష్టాలు తెచ్చిన వారు ఒక్కొక్కరు జీవితంలో నుంచి దూరం అవుతున్నారు. కొందరితో మాట్లాడే అవకాశం తగ్గింది, మరికొందరు వీరి నుంచి దూరంగా అయిపోయారు, మరికొందరు మాట మార్చారు. ఎందుకంటే ఇక వీరి జీవితంలో ఒక కొత్త దారి, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది. అది ఆగలేదు, అది రాబోతోంది. అందుకే ఈ రోజుల్లో వీరి మనసు కొంచెం అలజడి, కొంచెం ప్రశాంతత, కొంచెం సందేహం, మరి కొంచెం ధైర్యం, ఇలా 2 వైపులో ఆగుతోంది. వీరే కాకుండా ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ అజ్ఞాతం వీరికి హాని కోసం కాదు, మార్పు కోసం, రక్షణ కోసం, అడ్డంకులు తొలగించటానికి, కొత్త దారులు తెరవటానికి వస్తోంది. ఇంకా ఈ మధ్య వీరు కొన్ని విచిత్రమైన సంఘటనలను గమనించి ఉంటారు. ఏమి చెయ్యకపోయినా చింత మాయమైపోయినట్లు అనిపించడం, ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగిపోవటం, కొంతకాలం నుండి అటకాయించిన పనుల్లో చిన్న పరిష్కారాలు కనిపించటం, సరైన సమాధానాలు దొరకకపోయినా లోపల పర్వాలేదు, ముందుకు వెళ్ళగలం అన్న శక్తి రావటం, ఇవన్నీ మామూలు కాదండి. ఇవన్నీ కూడా ఒక పెద్ద దారిని తెరవటానికి ముందు వచ్చే చిన్న చిన్న సంకేతాలు. ఒక ఎత్తులో ఒకటి తర్వాత ఒకటి అడ్డుకట్టలు తొలగిపోతాయి అన్నమాట. ఇది విచిత్రం కాదు, ఎవరో ఉన్నారు, కానీ ఆ వ్యక్తి ఎవరనేది ఈ భాగంలో ఇక్కడ చెప్పలేను. ఇంకా అది రహస్యం. ఇప్పుడే చెప్పేస్తే ఆ మిస్టరీ బలం తగ్గిపోతుంది. ముందు విధి జీవితం మార్పును అర్థం చేసుకోవాలి, తర్వాతే ఆసక్తి ఎవరనే విషయం బయటపెడుతుంది. ఈ రాశి వారు ఈ మధ్య తమ జీవితంలో గమనించిన మార్పులు అసలు చిన్నవి కావు. నడుస్తున్న జీవితం ఒక్కసారిగా ఏదో చేయాల్సినట్లుగా, ఏదో మారిపోయినట్లుగా అనిపిస్తోంది. కొత్త శక్తి, కొత్త ప్రశాంతత, కొత్త ధైర్యం కొంచెం కొంచెంగా పెరుగుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పటి నుంచో ఒంటరిగా పోరాడుతూ వచ్చారు. ఎవరికీ చెప్పుకోలేని రాత్రులు దాటి వచ్చారు. అవసరమైనప్పుడు ఆరోపణలు నమ్మించబడ్డాయి, వాళ్ళ మాటలతో దెబ్బలు పడ్డాయి. డబ్బు లేని రోజుల్లో పడిన అవమానాలు, ఇవన్నీ వీరికి మాత్రమే తెలుసు. కానీ ఈ రోజుల్లో పాత విషయాలు గుర్తుకు వచ్చినా కూడా హృదయం భారంగా కాకుండా పర్వాలేదు, ఇవన్నీ ముగుస్తాయలే అని ఒక నూతన శక్తి వస్తోంది. ఇదే వీరికి అర్థం కాని రహస్యం. ఇది మామూలు ధైర్యం కాదు, ఏ మనిషి మాట వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం అంతకంటే కూడా కాదు. ఇది అంతర్గత ప్రకంపన. ఎవరు గమనించకపోయినా ఈ శక్తి వీరిని లేపుతున్నట్లుగా అనిపిస్తోంది. లైఫ్లో జరిగిన అన్యాయం, కష్టాలు, తప్పులు, నష్టాలు, ఇవన్నీ ఒకేసారి వచ్చినట్లే ఉన్నా ఇటీవల కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులు అవన్నీ సరిచేస్తున్నాయి. ఉదాహరణకు ఇటువంటి పరిష్కారం దొరకని సమస్యలకు చిన్న మార్గాలు కనిపించాయి. డబ్బుకు సంబంధించిన విషయాలు స్లోగా ఉన్నప్పటికీ అడ్డుకట్టయితే పూర్తిగా మాయమైనట్టుగా అనిపిస్తోంది. ఇంట్లో కొంతకాలంగా కొనసాగుతున్న చిన్న చిన్న టెన్షన్లు ఏ మాత్రం కారణం లేకుండా తగ్గుతున్నాయి. చాలా కాలం నుంచి ఒంటరిగా అనిపించిన రోజులు ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి. ఎవరో తమ మీద దృష్టి పెట్టినట్లుగా, ఎవరో రక్షిస్తున్నట్లుగా, ఎవరో వీరి మార్గం మార్చుతున్నట్లుగా అనిపిస్తోంది. కానీ ఎవరో మాత్రం తెలియదు. ఈ రోజుల్లో వీరి అంతరంగం చాలా సైలెంట్ గా ఒక సందేశం ఇస్తోంది. జీవితంలో ఒక గట్టి మార్పు రాబోతోంది. ఇంకొకటి, 2 రోజులు మౌనంగా సమంగా ఉండు, ముందున్న దారి నీకే అనుకూలంగా మారుతుంది అని. ఈ రకమైన సైలెన్స్ సంగీతాలు ఆకస్మికంగా ఎందుకు వస్తాయి అంటే, ఏదైనా దైవ సంకేతం సమీపంలో ఉన్నప్పుడు ముందుగా మనసులో చిన్న చిన్న తరంగాలు పడతాయి. మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా మనసు మాత్రం నిజాయితీగా ముందే చెప్పేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ మధ్య కళలు కూడా కొన్ని గమనించి ఉంటారు. పసుపు రంగు, పాత ఇల్లు, పాత వస్తువులు, ఇవన్నీ దైవ సంకేతాలకు చెందినవే.
ఇంకా ఇవాళ వీరికి ఎదురైన కొన్ని సంఘటనలు కూడా అదృష్టం వల్ల వచ్చినవి కావు. ఒక్కోసారి పాత సమస్యలు తగ్గిపోతాయి. కొంతమందికి దూరమైన వారు కొంతమందికి కొత్తగా దగ్గరయ్యారు. కొన్ని చోట్ల వీరికి ఇప్పటికంటే కూడా బలమైన ప్రభావం కనిపిస్తోంది. ఇది హఠాత్తుగా ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనే దానికి సమాధానం ఒక శక్తి వీరి చుట్టూ తిరుగుతోంది, రక్షిస్తోంది. కానీ ఆ శక్తి ఎవరు? ఈ భాగంలో చెప్పటం ఇప్పుడే చేయలేను. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వీరి ముందు ఎందుకు అర్థం కాని భావాలు వస్తున్నాయి, ఎందుకు ఎప్పుడు వెనక్కి చూసుకున్నట్లుగా అనిపిస్తోంది, ఇవన్నీ ఒక్కొక్కటిగా తర్వాత భాగాల్లో బయటపడతాయి. నిజం బయటపడే ముందు ఇలా చిన్న ప్రకంపనలు రావటం సహజం. ఎందుకంటే ఏదో పెద్దది సమీపంలో ఉంది, చాలా పెద్దది. ఈ రాశి వారికి ఈ మధ్య వచ్చిన అనుభవాలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ఇన్నాళ్ళు కూడా వీరు కూడా అంతగా గమనించలేదు. ఒక్కసారిగా వెనుక ఎవరో ఉన్నట్లు ఫీల్ అవ్వటం, ఒక్క క్షణం ఉదయం బరువుగా మారి మరుసటి క్షణం లైట్ గా అయిపోవటం, ఇన్నేళ్లుగా పరిష్కారం రాని విషయాల్లో అకస్మాత్తుగా కొద్దిగా సర్దుకున్నట్లుగా అనిపించటం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి ఒక్కసారిగా సైలెంట్ అవ్వటం, ఇవన్నీ సాధారణం కాదు. ఇవన్నీ వచ్చే సంకేతాలు. ఈ రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి ఎంత బాధలను భుజాన వేసుకున్నారో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యోధుల్లా నిలిచిపోయే ధైర్యం వీరిలో ఉంటుంది. జీవితం ఎన్నిసార్లు విరగ్గొట్టినా కూడా వీరి మనసు మాత్రం నేను ఇంకా తట్టుకుంటా అని చెప్తుంది. కానీ ఈ మధ్య మాత్రం వీరి లోపల ఏదో కొత్త మార్పు జరుగుతోంది. అది అంతర్గతంగా వచ్చే ప్రతిధ్వని లాంటిది. ఎందుకంటే మీరు బలహీనంగా ఉన్న చోటే ఒక్కసారిగా బలంగా ఫీల్ అవుతున్నారు. ఉదాహరణకు చాలా కాలం నుంచి జరిగిన నష్టం గురించి ఆలోచించిన హృదయం అవసరం లేదు, ఇది కూడా గడిచిపోతుందిలే అని చెబుతోంది. ఇది మామూలు విషయం కాదు, భయపడే పరిస్థితి కాదు. ఇది ఏదో ఒక పెద్ద శుభం దగ్గరకు వస్తున్నప్పుడు కలిగే శాంతి. ఈ మధ్య మీరు ఇలాంటి వాతావరణం చూస్తున్నారు. ఇంటి వాతావరణంలో కూడా ఏదో మారినట్లుగా ఉంది. చాలాసార్లు ఇంట్లోకి అడుగు పెట్టిన క్షణంలో ఏదో సైలెంట్ ప్రశాంతత అనిపిస్తోంది. కొన్నిసార్లు ఉదయం లేవగానే ఊపిరిని హాయిగా తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఉండే భయం, టెన్షన్ కొంచెం కొద్దిగా తగ్గిపోయింది. పక్కన ఎవరు లేకపోయినా ఎవరో రక్షిస్తున్నట్లుగా, ఎవరో గమనిస్తున్నట్లుగా ఫీల్ అవ్వటం, ఇవన్నీ ఆధ్యాత్మికంగా చాలా గాఢమైన సంకేతాలు. ఈ మధ్య విధి జీవితంలో ఉద్యోగం, బిజినెస్, మనీ, హెల్త్ వంటి చోట్ల చిన్న చిన్న మార్పులు కూడా జరిగాయని గమనించారు. చాలా కాలంగా ఫలితం రాని ప్రయత్నాలు కూడా ఒక్కసారిగా ఫలితం ఇచ్చినట్లుగా అనిపించడం మొదలైంది. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, ఇవి అప్పుడే జరుగుతాయి. ఎప్పుడు? మీకు శుభ ఫలితాలు దగ్గరగా వస్తున్నప్పుడు, అదృష్టం తిరిగి స్టార్ట్ అయ్యే ముందు, మీ జీవితంలో ఒక పెద్ద అధ్యాయం ముగిసి మరో అధ్యాయం తెరుచుకునే ముందు. ఆ దిశలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీ జీవితంలోకి ఒక రక్షణ శక్తి ప్రవేశించబోతోంది. ఆ శక్తి చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆ శక్తి ఎవరో మాత్రం ఇంకా దాచిపెట్టబడే ఉంది. ఎందుకంటే నిజాలు మెల్లగా బయటపడాలి. ముందే అన్నీ చెప్పేస్తే ఆ శక్తి ప్రభావం తగ్గిపోతుంది. కాస్త ఓపిక పట్టండి. ఈ రోజుల్లో మీ మనసులో ఒక ప్రశ్న మెల్లగా పెరుగుతోంది. ఈ మార్పులు ఎందుకు? ఈ శాంతి ఎందుకు? ఈ సైలెంట్ ప్రొటెక్షన్ ఎందుకు? కానీ సమాధానం మాత్రం ఇంకా పూర్తిగా రావటం లేదు. ఎందుకంటే ఆసక్తి పూర్తిగా బయటపడే సమయం ఇంకా రాలేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రస్తుతం ఉన్న దశ సాధారణ దశ కాదు. ఇది పూర్తిగా జీవితాన్ని మార్చే దశ. ఎంతో కాలంగా అనుభవించిన కష్టాలు, ఆందోళనలు, పక్కవాళ్ల వెన్నుపోటులు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో జరిగిన ఉద్వేగాలు, ఇవన్నీ కూడా ఒక దశలో ఎంత భారంగా మారిపోయాయో మీకే తెలుసు. అయితే ఈ మధ్య జరిగే మార్పులు ఆ భారాన్ని ఒక్కో ముక్కగా పగలగొట్టేస్తున్నాయి. ఎవరికి చెప్పకపోయినా ఒక అజ్ఞాత శక్తి నెమ్మదిగా మీ చుట్టూ తిరుగుతూ ఉందనే అనుభూతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం ఎప్పుడూ లేని విధంగా గుండెల్లో ఒక నమ్మకం, ఒక స్పష్టత, ఒక కొత్త వెలుగు పెరుగుతోంది. ఏదో ఒక గొప్ప మార్పు దగ్గరలో ఉంది అన్న భావన మీలో సహజంగా పెరిగిపోతోంది. ఇది మామూలు ఆత్మవిశ్వాసం కాదు, ఇది అంతర్గత ప్రకంపన, ఆధ్యాత్మిక మార్పు. ఇంతకాలం జరిగిన అన్యాయం, కష్టాలు, నష్టాలు, తప్పులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చినా ఇప్పుడు హృదయం భారంగా కాకుండా పర్వాలేదు, ఇవన్నీ ముగుస్తాయిలే అని ఒక అంతరంగ శక్తి చెబుతోంది. ఈ భావన ఎక్కడి నుంచి వస్తోందో, ఎందుకు వస్తోందో అనేది మీకు అర్థం కావటం లేదు. కానీ అది నిజమైన మార్పు. ఈ రోజుల్లో మీలోని బలహీనతలే మీ బలాలుగా మారుతున్నాయి. చాలా కాలం పరిష్కారం రానట్టుగా అనిపించిన విషయాల్లో చిన్న చిన్న మార్గాలు కనిపించటం మొదలైంది.
డబ్బుకు సంబంధించిన విషయాలు స్లోగా ఉన్నా, అడ్డంకులు మాయమవ్వకుండా ఉన్నా కూడా అయినా కూడా ఒక అవకాశం దగ్గర పడుతున్నట్లు అనిపిస్తోంది. ఇంట్లో కూడా చాలా రోజులుగా ఉన్న టెన్షన్లు ఒక్కసారిగా తగ్గుతున్నాయి. ఎప్పటి నుంచో మీరు ఒంటరిగా అనిపించుకున్నా ఇప్పుడు ఆ భావన తగ్గిపోతోంది. ఎవరో తమ మీద దృష్టి పెట్టినట్లుగా, ఎవరో రక్షిస్తున్నట్లుగా అనిపిస్తోంది. కానీ ఎవరో మాత్రం తెలియదు. ఈ రోజుల్లో మీ అంతరంగం చాలా సైలెంట్గా ఒక సందేశాన్ని ఇస్తోంది. జీవితంలో ఒక గట్టి మార్పు రాబోతోంది. కొంచెం మౌనంగా సమానంగా ఉండు అని. ముందు ఉన్న దారి నీకే అనుకూలంగా మారుతుంది. ఇలాంటి సైలెంట్ సిగ్నల్స్ ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఏదైనా దైవ సంకేతం దగ్గర పడుతున్నప్పుడు ముందుగా మనసులో తరంగాలు పుడతాయి. ఆ సంకేతాలు కొంతమందికి కలలో వస్తాయి, మరికొంతమందికి ఆలోచనల్లో వస్తాయి, మరికొంతమందికి వాతావరణం మారినట్లుగా అనిపిస్తోంది. ఇంకా మీరు ఈ మధ్య కొన్ని ముఖ్యమైన సంఘటనలు గమనించి ఉంటారు. పాత సమస్యలు తగ్గిపోవటం, కొంతమంది దూరం అవ్వటం, కొంతమంది కొత్తగా దగ్గర అవ్వటం, పాత తలుపులు మూసుకుపోయినట్లున్నవి మళ్ళీ తెరుచుకోవటం, రాత్రులు అసాధారణంగా సైలెంట్గా అనిపించటం, ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక దైవిక శక్తి ఉన్నట్లు అనిపించటం, ఇవన్నీ సాధారణ సంఘటనలు కాదు. ఇవి మీ జీవితంలోకి ఒక శుభశక్తి ప్రవేశానికి ముందు వచ్చే సంకేతాలు. ఇంకా మీరు గమనించాల్సిన ఒక పెద్ద విషయం, మీ మనసు ఇప్పుడు మనుషుల నిజ స్వరూపాన్ని కూడా చాలా క్లియర్గా గుర్తిస్తోంది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అన్నది వెంటనే అర్థమవుతోంది. గతంలో మీరెంతో నమ్మి మోసపోయిన ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. ఎందుకంటే ఆ శక్తి మీ చుట్టూ ఉన్న చెడు శక్తులను, అడ్డంకులను తీసివేయటం ప్రారంభించింది. ఇంకా ఒకటి, గత కొన్ని రోజులుగా మీకు తెలియని ఒత్తిడి తగ్గిపోయి ఒక తెలియని శాంతి పెరిగింది. ఇది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద సూచన. ఇంట్లో ఏదో పవిత్రమైన శక్తి నిలిచినట్లుగా అనిపించటం, వాతావరణం తరచూ ప్రశాంతంగా మారటం, ఇవన్నీ దైవ సంకేతాలు. ఈ శక్తి ఎందుకు వచ్చింది? ఎందుకు మీ చుట్టూ తిరుగుతోంది? ఎందుకు ఇప్పటి వరకు కనిపించలేదు? ఇప్పుడు ఎందుకు దగ్గర పడుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చాలా త్వరలో బయటపడుతుంది. కానీ ఇప్పుడే కాదు. సమయం దగ్గరలో ఉంది. ఈ రాశి వారికి ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు చిన్న మార్పులు, సైలెంట్ పరిణామాలు, కొత్త అవకాశాలు, అలజడి తగ్గటం, శాంతి పెరగటం, ఇవన్నీ మీ జీవితాన్ని ఒక పెద్ద దిశలోకి తీసుకుని పోతున్నాయి. చాలా సంవత్సరాలుగా మోసుకొచ్చిన భారాలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. గతంలో సాధ్యం కానట్టు అనిపించిన పనులు ఇప్పుడు సాధ్యమయ్యే దశలోకి వచ్చాయి. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన ప్రయత్నాలు మళ్ళీ కదులుతున్నాయి. మూసుకుపోయిన తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఆశలు తిరిగి వెలిగిపోతున్నాయి. ఇవన్నీ అనేవి సాధారణ పరిస్థితులు కాదు. మీ జీవితంలో ప్రారంభమయ్యే శుభ దశే ముందుగా మీకు స్పష్టమైన సంకేతాలు ఇవన్నీ వచ్చేలా చేస్తుంది. ఇది మామూలు విషయం కాదు, భయపడే పరిస్థితి కాదు. ఇది ఏదో ఒక పెద్ద శుభం దగ్గర అవుతున్నప్పుడు కలిగే శాంతి. ఈ మధ్య మీరు ఇంటి వాతావరణం కూడా ఏదో మారినట్లుగా ఉంది. చాలాసార్లు ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే ఒక సైలెంట్ ప్రశాంతత అనిపించింది. కొన్నిసార్లు ఉదయం లేవగానే ఊపిరి హాయిగా తీసుకోవాలనిపించింది. ఎప్పుడు ఉండే భయం, టెన్షన్ కొంచెం తగ్గిపోయింది. పక్కన ఎవరు లేకపోయినా ఎవరో రక్షిస్తున్నట్లు అనిపించటం, ఎవరో గమనిస్తున్నట్లుగా ఫీల్ అవ్వటం, ఇవన్నీ ఆధ్యాత్మికంగా చాలా గాఢమైన సంకేతాలు. ఇంకా ఈ మధ్య మీది ఉద్యోగం, బిజినెస్, మనీ, హెల్త్ వంటి చోట్ల చిన్న చిన్న మార్పులు కూడా జరుగుతున్నట్లుగా అనిపించాయి. ఫలితం రాని ప్రయత్నాలు కూడా ఒక్కసారిగా ఫలితం ఇస్తున్నట్లుగా అనిపించాయి. ఇవన్నీ సాధారణంగా జరగవు. ఇవి అప్పుడు జరుగుతాయి ఎప్పుడు వీరికి శుభ ఫలితాలు దగ్గరగా ఉన్నప్పుడు, అదృష్టం తిరిగి స్టార్ట్ అయ్యే ముందు, జీవితం ఒక పెద్ద అధ్యాయాన్ని ముగించే కొత్త అధ్యాయం తెరవబోయే ముందు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేరే ఒక శక్తి రక్షణగా వస్తుంది. ఆ శక్తి చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆ శక్తి ఎవరు? ఆ ఐడెంటిటీ మాత్రం ఇంకా దాచిపెట్టబడే ఉంది. ఎందుకంటే నిజాలు మెల్లగా బయటపడాలి. త్వరగా వెల్లడిస్తే శక్తి బలం తగ్గిపోతుంది. ఈ రోజుల్లో మీ మనసులో ఒక ప్రశ్న మాత్రం బలంగా పెరుగుతోంది. ఈ మార్పులు ఎందుకు? ఈ శాంతి ఎందుకు? ఈ సైలెంట్, ఈ ప్రొటెక్షన్ ఎందుకు అని సందేహం ఉంది కదా. కానీ సమాధానం ఇంకా రాలేదు. ఎందుకంటే ఆ శక్తి పూర్తిగా రివీల్ కావాల్సిన సమయం ఇంకా రాలేదు. కానీ దగ్గరలోనే ఉంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఉన్న దశ సాధారణ దశ కాదు. ఇది జీవితాన్ని పూర్తిగా మార్చే దశ. ఎందుకంటే మీరు ఎంతో కాలంగా అనుభవించిన కష్టాలు, ఆందోళనలు, వెన్నుపోట్లు, ఆర్థిక భారాలు,
ఇంట్లో వచ్చిన ఉద్వేగాలు ఇవన్నీ ఎంత భారంగా మారిపోయాయో వీరికి మాత్రమే తెలుసు. అయితే ఈ మధ్య ఆ భారాలు పగలగొడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎవరికి చెప్పకపోయినా ఏదో ఒక అజ్ఞాత శక్తి నెమ్మదిగా ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక గొప్ప ఫీలింగ్ గుండెల్లో, ముందెన్నడూ లేని స్పష్టత, నమ్మకం. ఏదో ఒక గొప్ప మార్పు చాలా దగ్గరలో ఉంది అన్న భావన. ఈ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు మొదలైంది అన్న ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పలేరు. కానీ అంతరంగం మాత్రం ఎంతో నిజంగా చెప్తుంది. నువ్వు ఒంటరిగా లేవు, ఏదో నీ కోసం పని చేస్తుంది. ఈ మధ్య కొన్ని అడ్డంకులు ఒక్కసారిగా తగ్గాయి. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన డబ్బు కదలటం ప్రారంభమయ్యింది. నిలిచిపోయిన పనులు ముందుకు జరగటం మొదలయ్యింది. ఇది సాధారణం కాదు. పర్సనల్ లైఫ్లో కూడా చిన్న చిన్న క్లారిటీ వచ్చింది. మిస్అండర్స్టాండింగ్స్ కూడా చిన్న క్లారిటీతో తగ్గిపోయాయి. మానసిక ఒత్తిడి కొంచెం తగ్గింది. ఇవన్నీ ఒక పెద్ద సంకేతమే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైనా తమ గురించి ఆలోచిస్తున్నప్పుడు వీరి మనసుకు ముందుగానే తెలిసిపోతోంది. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు నటిస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు చాలా క్లియర్గా వీళ్ళకి అర్థమవుతోంది. ఎందుకంటే ఈ మధ్య వీరి అంతరంగ జ్ఞానం చాలా స్ట్రాంగ్ అయింది. పాత రోజుల్లో వీరు చాలాసార్లు మనుషులను నమ్మి మోసపోయారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. వీరిని అడ్డుకునే చెడు శక్తులు, అసూయపడే వాళ్ళు, అడ్డంకులు అన్నీ కూడా స్లోగా వెనకడుగు వేస్తున్నాయి. ఎందుకంటే ఆ అజ్ఞాత శక్తి వీరి చుట్టూ తిరుగుతోంది, రక్షిస్తూ ఉంది, మార్గం శుభంగా చేస్తోంది. కానీ ఆ శక్తి ఎవరు ఇంకా చెప్పలేను. చెప్పిన దాని ప్రభావం తగ్గిపోతుంది. ఈ మధ్య మీరు గమనించినట్లయితే కొన్ని రోజులకు ఏదో ఒత్తిడి అనిపించినా మనసు ఇప్పుడు తెలియని శాంతితో నిండిపోయి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద సూచన. రాత్రులు కూడా కాస్త సైలెంట్గా మారాయి. వాతావరణం కూడా ఏదో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు అజ్ఞాత శక్తి ఉన్నట్లు అనిపించటం ఇది సాధారణం కాదు. ఇది ఒక పెద్ద డివైన్ ప్రొటెక్షన్. ఈ శక్తి ఎందుకు వచ్చింది, ఎందుకు చుట్టూ తిరుగుతోంది అన్న భావన కూడా వస్తోంది. సమాధానం ఇంకా బయటపడలేదు, కానీ బయటపడే టైం చాలా దగ్గర ఉంది. ఈ రాశి వారికి ఇవాల్టి రోజుల్లో వచ్చే సంకేతాలు జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న మార్పులు, సైలెంట్ గా ఏర్పడుతున్న కొత్త పరిణామాలు, ఇవన్నీ ఒక పెద్ద దిశలోకి తీసుకువెళ్తున్నాయి. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు ఎన్నాళ్లుగా మోస్తున్న భారాలు, డబ్బు సమస్యలు, ఇంట్లో సంఘర్షణలు, పర్సనల్ లైఫ్ లో వచ్చిన గాయాలు ఇవన్నీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ఈ మధ్య మీరు గమనించి ఉండొచ్చు, నిన్నటి వరకు అసాధ్యం అనిపించిన పనులు ఇప్పుడు సాధ్యమయ్యే దశలోకి వచ్చాయి. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన ప్రయత్నాలు మళ్లీ కదలటం మొదలయ్యాయి. మూసుకుపోయిన తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శుభ సమయం దగ్గరగా ఉందని ఇచ్చే స్పష్టమైన డివైన్ రిమైండర్. మరింత స్పష్టంగా చెప్పాలంటే ముందున్న గందరగోళం, అయోమయం, అనిశ్చిత ఇవన్నీ మసకబారిపోతున్నాయి. ఆ స్థానంలో ఒక పెద్ద ఆత్మవిశ్వాసం, క్లారిటీ, శాంతి వస్తోంది. ఈ మధ్య వీరు ఒక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గమనించి ఉంటారు. వీరిలో పాత సమస్యలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. నిన్నటి వరకు వీరితో కఠినంగా, రఫ్గా ప్రవర్తించిన వ్యక్తులు ఇప్పుడు అనుకోకుండా వెనక్కి తగ్గుతున్నారు. అసూయపడ్డవారు దూరంగా వెళ్ళిపోతున్నారు. కొంతకాలంగా శత్రువుల్లా ప్రవర్తించిన కొందరు వ్యక్తులు కూడా ఇప్పుడు వీరిని చూసి గౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇలాంటి పరిణామాలు సాధారణ సమయంలో జరిగేవి కావు. ఇది ఒక సంకేతం. వీరిని ఎవరు రక్షిస్తున్నారని, ఒక శక్తి వీరి జీవితంలో కొత్త శుభ మార్పులను దగ్గర చేస్తున్నదని. ఇంకా పెద్దగా చెప్పాలి అంటే ఈ శక్తి తన పని ప్రారంభించినప్పుడు జరిగే సూచనలు ఇవే. ఈ మధ్య వీరికి కలిగిన కొన్ని విచిత్రమైన అనుభవాలు కూడా అదే సందేశాన్ని ఇస్తున్నాయి. గదిలో ఎవరో నడిచినట్లుగా అనిపించటం, ఎంతసేపు వస్తున్న చిన్న శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోవటం, ఒక్కసారిగా చల్లదనం వచ్చి వెచ్చదనం తిరిగి రావటం, బయట నిలబడి ఉండగా వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకే అర్థం చెబుతున్నాయి. ఒక రక్షక శక్తి వీరి దగ్గరికి వచ్చేసింది. కానీ అది హాని చేయటానికి కాదు, జీవితాన్ని మార్చటానికి, అడ్డంకులను తొలగించటానికి, రక్షించటానికి, ముందున్న శుభ పరిణామాలను వేగంగా తెచ్చేందుకు. ఇప్పుడు వచ్చే రోజు రోజుకి కూడా వీరు అనుభవించబోయే మార్పులు అందుకు మించినవి. గతంలో ఎవరు అడ్డుకున్న అవకాశాలు ఇప్పుడు తెరుచుకుని వస్తాయి. ఒకప్పుడు భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు వీరు ముందే నిలదొక్కుకోలేక కరిగిపోతాయి.
ఈ శక్తి పని చేయటం మొదలు పెట్టినప్పటి నుండి వీరి జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన, ఈవెన్ చిన్న ఊహకు కూడా వీరికి సరైన దారిలో నడిపించడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇకపైన మీరు పడిన బాధలకు ప్రతిఫలం, చేసిన శ్రమకి ఫలితం, నిలబెట్టుకున్న విశ్వాసానికి ప్రతిఫలంగా పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇది ఇక మీకు సాధారణ సమయం కాదు, వీరిని పైకి లేపే కాలం ఇక ప్రారంభమైపోయిందని చెప్పాలి. ఆమె ఎవరో కాదు, మీ ఇలవేలుపు లేదా మీ కులదైవం. ఆమె అనుక్షణం కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూనే వస్తోంది. సో చూసారు కదా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో, మీ పాకెట్ లో, మీ వాలెట్ లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.